హాయ్ ఫ్రెండ్స్, పొద్దున్నే 6 గంటలకంతా లేచి అలా వాకింగ్ చేద్దామని చెరువు గట్టుకైతే వచ్చేసాను. నా వెనకాల చెప్పాను కదా, ఉదయాన్నే క్లారిటీ కనపడుతుందని చెరువు వెనకాల. నా వెనకాల చెరువు ఇదేను, బాగుంటుంది. నిన్న వాకింగ్ చేశాను కదా, ఈరోజు ఉదయాన్ని కూడా వాకింగ్ చేద్దామని వచ్చేసాను 6 గంటలకి. ఇప్పుడైతే వాకింగ్ అయితే మొదలు పెట్టేద్దాం. ఫ్రెండ్స్, మీకు దూరంగా తెల్లగా కనబడుతున్నాయి కదా, అవేందో మీకు తెలుసా? ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను, ఒకసారి కామెంట్ చేయండి అవి ఏందో మీకు తెలిస్తే. చూడండి, అవేందో మీకు తెలుస్తున్నాయా? అవునండి, అవి కొంగలు. ఒకసారి అరుద్దామా, పైకి లేస్తాయి. చూడండి, అన్ని కొంగలు అడున్నాయి చెరువులో ఉదయాన్నే కొంగలన్నీ అలా మేతకొచ్చినాయి అన్నమాట. తినేసి మళ్ళీ ఒకటొట ఇంట్లోకి వెళ్ళిపోతాయి మళ్ళీ. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి నా బండి స్టార్ట్ చేసి హారన్ కొడదాం, అవి లేస్తాయి పైకి. చూద్దాం. అయ్యో ఫ్రెండ్స్, లేసాయి కదా. పొద్దున్నే సూర్యోదయం చూడండి ఒకసారి, ఎంత బాగున్నాడో. ఇలాంటిదే కదా కోరుకుంటారు చాలామంది, పొద్దున్నే సూర్యోదయాన్ని. నాకైతే చాలా బాగా నచ్చింది. నాది అంత క్లారిటీ ఫోన్ కాదు కాబట్టి ఎంత జూమ్ చేసినా ఆడికే కనబడింది. చాలా అయితే చాలా బాగుంది ఒరిజినల్గా చూడడానికి. అసలు పెద్దదిగా చాలా బాగుంది. అంటే ఇది ఎంత ఖాళీ ప్లేస్ కాబట్టి మనకి సూర్యుడిని చూడడానికి చాలా అయితే అందంగా ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే వాకింగ్ అయితే మొదలుపెట్టేశాను. నిన్న సాయంత్రం నేను 5 రౌండ్లు అయితే కొట్టాను కదా, ఇప్పుడైతే నేను 10 రౌండ్లు కొట్టాలనుకుంటున్నాను. చూద్దాం కొడతానా కొట్టలేనా అని. కొడతానని నాకైతే నమ్మకం ఉండాలి కాబట్టి ఫస్ట్ రౌండ్ అయిపోయింది, రెండో రౌండ్కి తిరుక్కున్నాను. ఇక్కడ మనం వాకింగ్ చేస్తూ ఉంటే కింద నాకు కాళ్ళు స్పర్శ తెలియదు కాబట్టి నాకు తెలియడంలే. మామూలు వాళ్ళకైతే ఇక్కడ కింద గడ్డి వల్ల చాలా అనుభూతి బాగుంటుంది. అలాగే చుట్టుపక్కల చెరువు కాబట్టి మనకి పిట్టలు ఈ చాలా అరుస్తూ ఉన్నాయి. అంటే చాలా అయితే చాలా బాగుంటుంది. ఈ కొంగలు, పిట్టలు, పిచ్చుకలు ఇవన్నీ అరుస్తూ ఉన్నాయి చుట్టుపక్కల. ఈ చెరువులో అప్పుడప్పుడు డుబిక్ డుబిక్ అంట కూడా సౌండ్ వస్తూ ఉంది. అవి నాకు తెలిసి చేపలు పైకి లేచి మళ్ళీ దూకుతూ ఉంటాయి అనుకుంటా. నేనైతే ఇప్పుడైతే 4 రౌండ్లు ఫినిష్ చేశాను. 4 రౌండ్లు ఫినిష్ చేసిన తర్వాత కాసేపు కూర్చుందాం అనుకున్నాను. లేదు, మనం విరమించుకున్నామంటే ఇంకా ఆడికాడికే ఉంటుంది కాబట్టి మనం మళ్ళీ ప్రయత్నించాలి. అందుకని చెప్పేసి మళ్ళీ రౌండ్స్ అయితే కొట్టాను అన్నమాట. 10 రౌండ్లు ఏకాడికి కొట్టాలని చెప్పేసి కొట్టాను. 10 రౌండ్లు అయితే కొట్టేసాను. ఏంద్రా ఇంతలోకే కొట్టేసిన 10 రౌండ్లు అనుకోకండి, ఎందుకు అంత పెద్ద లాంగ్ వీడియో నడిచేదని చెప్పేసి మీకు చూసేదానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి వచ్చేసాను అన్నమాట. ఇప్పుడైతే నేను వెళ్ళి కిందకి కూర్చొని పైకి లేస్తాను. 3 సార్లు లేయాలి ఆ విధంగా. ఎందుకంటే ఫిజియోథెరపీలో మాకు చెప్పారు కింద కూర్చొని లేయాలి అని చెప్పేసి. అందుకని నా కాళ్ళు అయితే స్టడీగా పెట్టుకొని కూర్చోవాలి, లేదంటే ఖచ్చితంగా కింద పడిపోతాను. అందుకని జాగ్రత్తగా చేసుకోవాలి ఇలాంటివన్నీ. ఒకసారి మళ్ళీ కింద పడిపోయానంటే మళ్ళీ ఇంకా హాస్పిటల్ పోవాల్సి వస్తుంది. చూశారు కదా, ఫస్ట్ టైం ఒకసారి కూర్చున్నాను, మళ్ళీ లేచాను. ఇలాగా నేను 3 సార్లు అయితే కూర్చొని లేయాలి. భయం వేస్తూ ఉంది, ఒక పక్క ఏడపడిపోతాను. చూశారు కదా, వణకుతూ ఉన్నాను. అలా వనకుండా పైకి లేచి కూర్చోవాలన్నమాట. అప్పుడే మనకు స్ట్రాంగ్ అనేది ఉంటుంది, మజిల్ గట్టిపడుతుంది. ప్రస్తుతానికి నా మజిల్స్ అయితే అన్నీ మెత్తబడిపోయినాయి అన్నమాట. అంటే పట్టుత్వం లేదు, బలం లేదు మజిల్స్లో. ఇప్పుడు మళ్ళీ మనం ఒక 2-3 సార్లు వంగి లేద్దాము. అంటే నడుము మనకు డ్యామేజ్ కాబట్టి అక్కడ ఉండే నరాలు అనేటివి మనకు బాగా పనిచేయాలంటే వంగి 3 సార్లు పైకి లేయాలి. ఇవన్నీ నాకు ఫిజియోథెరపీలో నాకు నేర్పించారన్నమాట. మీరు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కూడా తప్పనిసరిగా ఉదయాన్నే లేచి ఇలా ఎక్సర్సైజ్ అయితే చేయండి, చాలా మంచిది. మనకు రికవరీ అనేది ఉంటుంది కొద్దిగా. ఇప్పుడైతే వచ్చేసి చూస్తాను. ఇప్పుడైతే నేను మళ్ళీ వెళ్ళాను, కింద పడుకొని 3 డిప్స్ తీద్దామని చెప్పి అనుకున్నాను. ట్రై చేస్తాను ఒకసారి, బాగా తీయగలనా లేదా మీరే కామెంట్ చేయండి. కింద అలా పడుకొని 3 సార్లు డిప్స్ చేయాలి. డిప్స్ చేస్తే మనకు బాగా శరీరం అనేది గట్టిగా పడుతుంది అన్నమాట. అప్పుడే బ్లడ్ సర్క్యులేషన్ బాగా తోలుతుంది. అవును, నేను ఖచ్చితంగా 3 సార్లు అయితే తీసాను. కొద్ది కష్టం అనిపించింది అంత పైన తీద్దామంటే లేక, అందుకని ఇలా
పైకి అయితే ఉండిపోయాను అన్నమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఇలాంటి ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ అండ్ షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఓకే బాయ్, ఉంటాను ఫ్రెండ్స్. మొత్తానికైతే వెంకటగిరి మొబైల్ షాప్ అయితే వచ్చేసాను. ఇక్కడ చూడండి, ఇదే మా మొబైల్ షాపు. చిన్నది, ఇంకోటి పెద్దది ఉంది, అది కూడా చూపిస్తాను ఒకసారి చూడండి. ఇది సాయిబాబా గుడి ఎదురుగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మధ్యాహ్నం టైం వచ్చేసి 1 అవుతా ఉందన్నమాట. మధ్యాహ్నం ఫుడ్ అయితే లేదు. ఒక ఎగ్ పఫ్ తెచ్చుకున్నాను, ఆ ఎగ్ పఫ్ తినేసాను అన్నమాట. అప్పుడు వీడియో మర్చిపోయాను.